అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను వారం రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే కొన్ని బస్సులను కూడా సీజ్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని సిరిడి సాయినాథ్ సేవా మందిర్ నందు దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుడికి మధుర ఫలాలు, పాలు, తేనె, పెరుగు వంటి వాటితో అభిషేకాలు, పూజలు, మంగళ స్నానం నిర్వహించారు. కలియుగంలో దత్తాత్రేయ 5వ అవతారంగా సాయినాథుడిని భావిస్తారని కమిటీ అధ్యక్షులు తెలిపారు. ఈ ఉత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా రావూరు మండలంలోని ఆంజనేయపురం గిరిజన కాలనీ దిత్వా తుఫాన్ ప్రభావంతో జలమయమైంది. రాపూరు పెద్ద చెరువుకు దగ్గరగా కాలనీ ఉండడంతో ఇళ్లలోకి నీరు చేరి గిరిజనులు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు 3 రోజులుగా భయాందోళనలు జీవనం గడుపుతున్నారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మన్నార్ పోలూరులో డివిజన్లో డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ వ్యవస్థ పటిష్టమైన గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని తెలిపారు. కాగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే దిత్వా తుఫాన్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై తక్షణ సహాయక చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ దిత్వా తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితులను ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు. గోపాల్రెడ్డిపాలెం పంచాయతీలోని తంగెళ్ల దిబ్బ గిరిజన కాలనీ నివాసిస్తున్న పలువురు ప్రజలను ఆదుకున్నారు. భారీ వర్షాల వల్ల వారి నివాస ప్రాంతంలో నిలిచిన నీటిని నష్టాన్ని తెలుసుకున్నారు. తుఫాను బాధితులకు తక్షణమే తాగునీరు, ఆహారం, ఇతర నిత్యావసరాలు అందించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా గోగులదిన్నె గ్రామంలో కూటమి ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. రైతుల సమస్యల పరిష్కారం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, సాగును లాభసాటిగా మార్చేందుకు పంచసూత్రాలపై దృష్టి సారించిందని తెలిపారు. రైతులు అంతర పంటలు, చిరుధాన్యాలు వంటి ఆధునిక పద్ధతులు పాటించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు నిర్వహించిన ప్రజా దర్బార్కు మంచి స్పందన లభించింది. అలవరం, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్ మండలాల నుంచి సుమారు 600 మంది ప్రజలు హాజరై ఇళ్ల స్థలాల కేటాయింపు, పెన్షన్లు, రహదారి మరమ్మతులు వంటి సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలకు సమగ్ర సేవలు అందించడమే లక్ష్యమని, సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే ప్రతి అర్జీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా పెనుబర్తి గ్రామంలో ట్రాక్టర్పై గడ్డి లోడు చేసి తీసుకెళ్తుండగా లోడ్ ఎక్కువగా ఉండటం వలన కరెంటు తీగలకు తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ అవడంతో ట్రాక్టర్లో ఉన్న గడ్డి మొత్తం దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్ ట్రాక్టర్ నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. చుట్టుపక్కల ప్రజలు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ములుగు జిల్లా శంకర్రాజుపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు 10 మంది వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత పెద్ద గ్రామమైన శంకర్రాజుపల్లిలో గ్రామస్తులు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సర్పంచ్గా పిఏసిఎస్ చైర్మన్గా పనిచేసిన దేవలపల్లి విజయ్ కుమార్ను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీని శనిగ్రహంతో, రాష్ట్రంలో వైకాపా తెదేపాలను రాహుకేతు గ్రహాలుగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో దేశాన్ని 140 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని తులసిరెడ్డి విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల విషయంలో చెప్పిన సామెతను రాజకీయం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కొనుజేటి రోసయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ దేశానికే సంపదని, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా అమరావతి మండలం ఆండ్రాయిలో రెండో విడత భూ సమీకరణపై మంత్రి నారాయణ రైతులతో సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. రెండో విడతలో రైతులు ఇవ్వనున్న 7,000 పైగా ఎకరాల భూమిలో దాదాపు 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు సిఆర్డీఏ మంత్రి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నమోదైన కేసులో ఫిర్యాదుదారుడు మధుసూదన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసును మూసివేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వైకాపా ప్రభుత్వంలో ఫైబర్ నెట్ చైర్మన్గా పనిచేసిన గౌతమ్ రెడ్డి కేసు మూసివేసే ముందు తన వాదనలు వినాలని కోరుతూ ఏసీబీ కోర్టులో ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక పర్యటనలు చేశారు. ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని, త్వరలోనే రోజంతా సమస్యలపై సమీక్షించేందుకు జిల్లాకు మళ్లీ వస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఏడాదిలోపు ఆదిలాబాద్లో అన్ని వసతులతో కూడిన ఎయిర్పోర్టు పనులు ప్రారంభిస్తామని, ఎయిర్పోర్టు వస్తేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. అలాగే తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని హామీ ఇస్తూ ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానే వస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. 2021 డిసెంబర్ తర్వాత పుతిన్ భారత్కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ పుతిన్కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం 20 దేశాల మధ్య జరగనున్న 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది.